నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని రుద్రకోట హరిజనవాడలో ఆర్ఏ నాగరాజు అనే రైల్వే ఉద్యోగి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో సీఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రకాశం జిల్లా చిన్నగంజాం తల్లిదండ్రుల వద్ద ఉంటుందని, నాగరాజు డ్యూటీ చేసుకుంటూ తన ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నారని అంటున్నారన్నారు. నాగరాజు పిన్నమ్మ ఉదయం నాగరాజు ఇంటి వద్దకు ముగ్గు వేయడానికి వచ్చిందని తలుపు తీసి చూడగా మృతి చెందడం గమనించారన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. దీంతో గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురి అయ్యారు. సుమారు 8 నుంచి 9 గంటల సమయంలో కావలి మండలంలోని రుద్రకోట గ్రామంలో ఆర్ఏ నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేమందరం ఇక్కడ సీన్కి రావడం జరిగింది. సీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆర్ఏ నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పిషియస్ నేచర్లో. అదేవిధంగా ఈ ఇంటికి ముందున్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ భార్యని విచారించాము. ఏం చేయాలని విచారిస్తే వాళ్ళ ఉదయం 7:30 నుంచి 8 గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయాడని చెప్పింది. ఇతనికి సుమారు 28 సంవత్సరాల క్రితం చినగంజాం మండలం చెందిన మాధవి నామతో వివాహమైనట్లు, వారికి 3 కుమారులు. 10 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా 3 పిల్లల్ని తీసుకొని ఆవిడ చినగంజంలో ఉన్నట్టు, తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యోగం డ్యూటీ చేసుకుని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు. అతనే వండుకొని తింటాడని చెప్పి సమాచారం తెలిసింది. కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం. ఫర్దర్గా ఉన్న ఇన్వెస్టిగేషన్ లేదంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. కావలి రూరల్ ఇన్స్పెక్టర్.